హాయ్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ డీజే ఫుడ్స్ అండ్ టేస్ట్. ఈరోజు కాజు పన్నీర్ ఎలా చేసుకోవాలో చూద్దాము. చూడండి కాజు పన్నీర్ ఎలా వచ్చిందో. మీరు కూడా డిఫరెంట్గా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా నాకు తెలపండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్లో నేను 200 గ్రాముల పన్నీర్ తీసుకున్నాను. మిరియాలు, యాలకులు, లవంగా, దాల్చిన చెక్క, కాజూసు, జీలకర్ర తీసుకున్నాను. ఫస్ట్ మిరియాలు వేసేసుకుందాము. తర్వాత అవన్నీ హోల్ గరం మసాలా వేసేసుకుందాము. హోల్ గరం మసాలా వేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకుందాము. వేసేసుకొని 2 మీడియం సైజ్ పచ్చిమిర్చి కూడా వేసేసుకుందాము. ఒక మీడియం సైజ్ టమాటో వేసేసుకుందాము. నేనైతే 2 స్పూన్స్ కారం వేసుకుంటున్నాను, ఎందుకంటే పచ్చిమిర్చి వేసుకున్నా కాబట్టి నేనైతే 2 స్పూన్స్ వేసుకుంటాను. కొంచెం పసుపు, రుచికి సరిపోయే సాల్ట్ వేసుకుందాము. ఇవన్నిటిని మొత్తాన్ని మిక్స్ చేసేసుకుందాము. మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. మరీ ఎంత బలవంతంగా మిక్స్ అయిన అవసరం లేదు, ఎందుకంటే పన్నీరు మళ్ళీ ఇరిగిపోతూ ఉంటుంది. కొంచెం లైట్గా మిక్స్ చేసేసుకుందాము, అన్నీ మిక్స్ అయ్యేటట్టు. చూసారా, ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత వన్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. కొంచెం ధనియా పౌడర్, కొంచెం జీరా పౌడర్, గరం మసాలా, ఇవన్నిటిని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాము మంచిగా. ఇవన్నీ మిక్స్ చేసేసుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్నే తీసుకుందాము, ఎందుకంటే టేస్ట్ అనేది బాగుంటుంది. నేనైతే ఒక కప్ తీసుకున్నాను ఆ ఆయిలే. తీసుకొని దాంట్లో వేసేసుకొని మొత్తం ముక్కలకి పట్టేటట్టు మిక్స్ చేసేసుకోవాలి. మొత్తం లైట్గానే మిక్స్ చేసేసుకోండి. ఆ కొంచెం కూడా వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేద్దాం. ఇవన్నిటిని మంచిగా మిక్స్ అయిన తర్వాత నేనైతే కొంచెం పెరుగు తీసుకుంటున్నాను. పెరుగు వేసిన తర్వాత కూడా ఇదంతా మిక్స్ చేసేసుకోవాలి. పెరుగు అవన్నీ మిక్స్ అయ్యేటట్టు మంచిగా మిక్స్ చేసేసుకుందాము. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసేసి మళ్ళీ ఒకసారి మిక్స్ చేసేసుకుందాము. ఇవంతా మంచిగా మిక్స్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ అయితే మ్యారినేట్ చేసేసుకుందాము. మనము క్యాప్ పెట్టేసుకొని మ్యారినేట్ చేసేసుకుందాము ఒక హాఫ్ అన్ అవరు. అంతలోగా రైస్ పెట్టేసుకుందాము. గ్యాస్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో వాటర్ పోసుకొని హోల్ గరం మసాలా వేసుకున్న తర్వాత రుచికి సరిపోయినంత సాల్ట్ వేసేసుకుందాము. 1 స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసి ఒకసారి మిక్స్ చేసేసుకుందాము, అన్నీ మిక్స్ అయ్యేటట్టు.
మూత పెట్టేసుకుందాము. ఇది మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా, కొంచెంసేపు దమ్ చేసుకుందాము. ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాము. చూసారా, ఇట్లా ఒక 5 మినిట్స్ కుక్ అవుతే చాలు. నార్మల్గా వాటర్ అనేది బాయిల్ అయిపోయాయి. మనం గంట ముందు నానబెట్టుకున్న బాస్మతి రైస్ అనేది వేసేసుకుందాము. వేసేసి అంతా మిక్స్ చేసేసుకుందాము. రైస్ వాటర్లో మొత్తం కలిసేటట్టు. సాల్ట్ సరిపోయినంత వేసేసుకుంటే సరిపోతుంది. ఈ రైస్ అనేది ఒక 70% కుక్ అయితే చాలు. ఎందుకంటే మనం గంట ముందే పెట్టుకున్నాం కాబట్టి. చూడండి, ఇలా కుక్ అయితే చాలు, ఒక 70%. ఇప్పుడు బిర్యానీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము. ఇప్పుడు ప్యాన్లోకి కొంచెం కొంచెంగా రైస్ వేసుకుందాము. రైస్ వేసుకున్న తర్వాత మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న కాజు పన్నీర్ని